ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థన చేసుకున్న తర్వాతే మీ దినచర్య ప్రారంభించండి. నేను ఎప్పుడూ చెప్తా కదా, దేవునితో గడిపిన తర్వాతే గడప దాటి బయటికి వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అవును, గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, మిమ్మల్ని కుటుంబ ఆరాధన జరిగిందా? ఒకవేళ చేసుకోకపోతే ఈ రాత్రి తప్పకుండా చేసుకోండి. రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో మిమ్మల్ని అడుగుతాను. రైట్? మంచిది. ఎన్నో దినాల నుంచి ప్రకటన చేస్తూ మీ ప్రార్థన సహాయం కోరాం. మచిలీపట్నంలో మీటింగ్స్ కూర్చి ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎంతోమంది మన లైవ్ చూసే బిడ్డలో మచిలీపట్నం మీటింగ్ కొరకు ఆర్థికంగా సహకరించిన ప్రతి బిడ్డకు నా చేతులు జోడించి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండు అనగా 23, 24, 25 తారీఖులు 3 దినాలు మచిలీపట్నం టౌన్లో జరగబోతున్న పరిశుద్ధాత్మ ఉద్యోగ పండుగలు, పెంతుకోస్తు ఉద్యోగ పండుగల కొరకు ప్రార్థన చేయండి. ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. వారు పాల్గొందేటట్లుగా పురికొల్పాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరలా మేము మచిలీపట్నం ప్రాంతానికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేయాలంటే మరలా ఎన్ని సంవత్సరాల తర్వాత అవుతుంది. సమయం ఉండగానే మీ మధ్యకు వస్తూ ఉండగానే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఎమాన్యుయల్ మినిస్ట్రీ తరఫున హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఓ దివ్యమైన సమాచారం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి మీ ముందుకు వచ్చాను. అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతాను. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. ఓకే, దావీదు గారిని అపోస్తుడైన పేతురు వారు ఓ ప్రత్యేకమైన పదజాలంతో పిలుస్తూ మాట్లాడుతున్నాడు. ఓ ప్రత్యేకమైన పదజాలం. గొర్రెల కాపరి అయిన దావీదు అని అనకుండా, మహారాజైన దావీదు అని అనకుండా, మూల పురుషుడైన దావీదు అంటాడు. ఎంత విచిత్రమైన పదమో చూడండి. ఏ పురుషుడంట చెప్పాలి? మూల పురుషుడు. యోధా వంశావళిలో రాజరికపు వ్యవస్థకు పునాది మూల పురుషుడు దావీదు. విన్నారా ఈ మాట? యోధా గోత్రంలోనే రాజరికపు వంశానికి మూల పురుషుడు దావీదు. రాజరికానికే కాదు, ఇంకా కొన్ని శాస్త్రమైన గుణగణాలకు మూల పురుషుడు దావీదు. దావీదును ఆ కృపగల దేవుడు మూల పురుషుడిగా, ఫాదర్ మూల పురుషుడిగా దేవుడు దావీదును మార్చాడు. నేనంట అలాగని దావీదేమైనా పుట్టుకతోనే ఒక మూల పురుషుడు లాంటి ఆ గొప్ప వ్యక్తిత్వంతో పుట్టాడా? దావీదు కీర్తనలో ఓ చోట అంటాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. విన్నారా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఏ ఇంటిని గురించి దావీదు ఆ మాట మాట్లాడాలనుకున్నారు? యెషయా అనే భక్తుడు తన ఇల్లును కట్టుకునేటప్పుడు 7 నాకు పునాదులు అనుకున్నాడు. 8వ వాడు దావీదును ఎందుకు అంత పట్టించుకోవాలా? ఎందుకు అంత పట్టించుకోవాలా? తృణీకరించాడు. అద్భుతం. తృణీకరించిన దావీదునే
యెషయి వంశావళికే మూల పురుషుడిగా దేవుడు మార్చాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, ఒకవేళ ప్రజల చేత తృణీకరించబడుతున్నావా? నీ పేదరికాన్ని బట్టి, నీ అనారోగ్య స్థితిగతులను బట్టి, నీవు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, సమాజంలో నువ్వు జీవిస్తున్న చిన్న స్థితిని బట్టి, రెక్కాడిన డొక్కాడని దేనస్థితిని బట్టి, కనీసం నీ గోడు వినే దిక్కు కూడా లేకుండా కులస్తుల చేత, రక్త సంబంధికుల చేత, అన్నదమ్ముల చేత, తోబుట్టువుల చేత, చివరికి నువ్వు వెళ్ళే సంఘంలో కూడా ప్రజలంతా నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? కలవరపడుకో. చిన్న చూపు చూడబడుతున్న నిన్నే మూలకు తలరాయిగా రాగల కాలంలో దేవుడు మార్చబోతున్నాడు. బైబిల్ అంతా వెతకండి. వెతికితే తృణీకరించబడిన వారినే మూలకు తలరాళ్ళుగా చేశాడు దేవుడు. ఎవరు తృణీకరించబడ్డారో, త్రోసివేయబడ్డారో, ఎవరు వెలివేయబడ్డారో వారిని మూల స్తంభాలుగా దేవుడు మార్చాడు. వారిని మార్చిన దేవుడు యేసు నామం పేరిట ఈ ఉదయం వాక్యం వింటున్న నిన్ను మార్చబోతున్నాడు. విశ్వసించు. నీ పిల్లలను మార్చబోతున్నాడు. ఆ గడియ రాబోతుంది. కొంతకాలం ఓపిక పట్టు. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ ప్రజలు పక నవ్వారో వాళ్ళు నోటి మీద వేలేసుకునేటట్లుగా తృణీకరించబడిన నిన్నే మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు. మూలకు తలరాయి 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 రాయి రాయి అంటా ఉంటే నాకు ఒక సంభవం బైబిల్లో జ్ఞాపకం వస్తుంది. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏటిలోకి వెళ్ళి రాళ్ళు ఏరుకున్నాడు అంటాం కదా. ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు చెప్పండి? 5 రాళ్ళు ఏరుకున్నాడు కదా. ఆ ఏటిలోకి వంగి మొదటి రాయి తీసుకున్నాడు. ఆ రాయిని పట్టుకొని సంచులు వేసేటప్పుడు ఆ రాయి అనుకుందట, నా స్థానం మొదటిదే, నేను మొదటిదాన్ని. చూసారా, దావీదు పట్టుకోవటం నన్ను పట్టుకున్నాడు. ఈ ఏట్లో ఎన్నో రాళ్ళున్నా దావీదు సెలెక్ట్ చేసుకుంది నన్నే అని మొదటి రాయి అతిశయపడిందట. మరలా వంగి 2వ రాయి తీసుకున్నాడు. రైట్, 2వ రాయి ఎందట, నేనేం తక్కువ తినలా, నాది సెకండ్ పొజిషన్. ఒకవేళ నేను ఫస్ట్ కాకపోయినా నాది సెకండ్ పొజిషన్, నేను 2వ రాయిని, దావీదు నన్ను కోరుకున్నాడు అని అది మురిసిపోయిందట. ఇక 2వ రాయి అయిపోయిన తర్వాత దావీదు వంగి 3వ రాయి తీసుకున్నాడు. సంచిలో వేసుకుంటే 3rd ప్లేస్, పర్లేదు, ఫస్ట్ ప్లేస్ రాకపోయినా, సెకండ్ ప్లేస్ రాకపోయినా నా 3rd ప్లేస్ అని 3వ రాయి అతిశయపడిందట. తర్వాత వంగి 4వ రాయి తీసుకున్నాడు. అది అందట, నాది 4th ప్లేస్, పర్వాలా, 4th ప్లేస్ దాకా వచ్చా నేను. ఇక చివరికి ఏ రాయి తీసుకున్నాడు? 5వ రాయి తీసుకున్నాడు. లాస్ట్లో 5వ రాయిని తీసుకుంటే ప్రతిమ 4 రాళ్ళు పక్క నవ్వేయంట. చూడు, నీ పొజిషన్ లాస్ట్, నీ స్థితి లాస్ట్, నీ స్థానం చివరి స్థానం. నేను చివరిగా కోరుకున్నాడు. మేము మొదట కోరుకోబడిన వాళ్ళం, మా ర్యాంక్ ఇది, మా స్టేజ్ ఇది, మా స్టేటస్ ఇదని చివరి రాయిని చూసి ప్రతిమ 4 రాళ్ళు నవ్వేయట. దావీదు యుద్ధ భూమిలో అడుగుపెట్టాడు. గొలియాతును రాయితో కొట్టి చంపటానికి దావీదు సంచిలో చెయ్యి పెట్టాడు. సంచిలో చెయ్యి పెట్టడంతో నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఏ రాయి దావీదు చేతికి మొట్టమొదటి దొరికింటుంది? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఏ రాయి దావీదు చేతులకు మొట్టమొదట తన చేతికి అందింది? మొదట వేసుకున్న రాయా? నో. సెకండ్ రాయా? నో. 3వ రాయా? నో. 4వ రాయా? కాదు. మరే రాయి? కనిష్ట స్థానంలో వేసుకున్న రాయి ఉంది చూసారా? ఆ రాయి చివరిసారిగా వేయబడింది కదా, సంచిలో పై భాగాన ఉంది. ఆ చివరిసారి వేయబడిన రాయిని తీసుకొని గొలియాతు గారిని కొట్టాడు.
ఇశ్రాయేలీయులకు అఖండమైన విజయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దావీదు మూల పురుషుడిగా మారాడు. ఏ రాయి తీసుకున్నాడు అంటే లాస్ట్ కనిష్టమైన రాయి. ఆ కనిష్టమైన రాయినే జ్యేష్ఠమైన రాయిగా దేవుడు మార్చాడు. చెప్దాం ఆమేనని. తమ్ముడు చెల్లి నా వైపు చూడు. ఆ 4 రాళ్ళు లాస్ట్లో వేయబడిన రాయిని చూసి పక్కపక్క నవ్వినట్లుగా నీ పిల్లలను చూసి ఎవరైనా నవ్వుతున్నారా? నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నాను. నీ పిల్లలను చూసి ఎవరైనా నవ్వుతున్నారా? నీ ఇంటి వాళ్ళను చూసి ఎవరైనా నవ్వుతున్నారా? నీ కుటుంబ పరిస్థితులను చూసి పక్కపక్క నవ్వుతున్నారా? వెలివేయబడిన వారిగా, తృణీకరించబడిన వారిగా ప్రజలు మిమ్మల్ని గూర్చి మాట్లాడుకుంటున్నారా? శుభవార్త, మిమ్మల్ని మూలకు తలరాళ్ళుగా యేసు నామం పేరిట రాగల దినాల్లో నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. చెబుదాం గట్టిగా ఆమేనని. బైబిల్ అంతా వెతకండి. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడట. ఆ తర్వాత వాక్యం అంటుంది, గనులను సిగ్గుపరచడానికి లోకములో నీచమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. ఎవరిని? సమాజం దృష్టికి రాహాబు నీచురాలు కదా, ఆ రాహాబునే ఎన్నుకున్నాడు. సమాజం దృష్టికి లోతు సంతానం మోయాబీయులు నీచమైన వాళ్ళు కాదా, ఆ వంశావళిలో పుట్టిన రూతునే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎస్, గనులను సిగ్గుపరచడానికి నీచులను విచిత్రం, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. అన్నలు యోసేపును తృణీకరించాడు. ఆ యోసేపుని దేవుడు కోరుకోలేదా? యెఫ్తాను గిలాదు పట్టణస్థులు తృణీకరించారు. ఆ యెఫ్తానే కోరుకొని న్యాయాధిపతిగా దయగల దేవుడు నిలవబెట్టలేదా? దావీదును యెష్షయి కుటుంబం తృణీకరించింది. ఆ దావీదును మూల పురుషుడిగా దేవుడు మార్చలేదా? చివరికి ఇంకో మాట చెప్తాను. యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలు దేశం తృణీకరించింది. కానీ ఒక అద్భుతమైన మాట, ఈరోజు ఇశ్రాయేలు దేశం బ్రతికుందంటే, ఇశ్రాయేలు దేశం ఈరోజు దీవించబడిందంటే, ఏ యేసుక్రీస్తును తృణీకరించారో ఆ యేసుక్రీస్తు ఇశ్రాయేలీలకు మూలరాయి అయ్యాడు. ఇశ్రాయేలీలకు వచ్చే ఇన్కమ్ అంతా టూరిజం వల్ల. తెలుసా మీకు? టూరిజం. ఇజ్రాయేల్ దేశానికి టూరిజం రావటానికి అక్కడ ఏమైనా అందమైన కట్టడాలు ఉన్నాయా? ఏమండి, గొప్ప గొప్ప భవంతులు ఉన్నాయా? నో. బట్ యేసుక్రీస్తు వారి జన్మస్థానం కదా, ఆయన పుట్టిన గడ్డను చూడటానికి ప్రపంచ నలుదిక్కుల నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఇజ్రాయేలీలకు ఈరోజు పోషణ క్రైస్తవ్యం. నేటికి ఇజ్రాయేల్ దేశం మీదకి ఎవరైనా శత్రువులు దాడి చేస్తూ ఉంటే అమెరికా ఎందుకు లేస్తుంది? ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఎవడు చెయ్యెత్తినా ఇజ్రాయేలు పక్షాన మేము నిలవబడతాం. ఎందుకు అమెరికా అంటుంది? ఇజ్రాయేలీలు ఏమైనా అమెరికా వాళ్ళకు చుట్టాలా? యేసుక్రీస్తు లేకపోతే చెప్పండి. ఇంగ్లాండ్ దేశం ఇజ్రాయేల్ దేశం మీద ఏగవాలినా ఊరుకోదు. ఎందుకు? ఇజ్రాయేలీలకి ఇంగ్లాండ్ దేశస్తులకి ఏమైనా బంధుత్వం ఉందా యేసుక్రీస్తు లేకపోతే? ఎస్. ఈరోజు ఇజ్రాయేల్ దేశం ఉందంటే వాళ్ళు తృణీకరించిన యేసుక్రీస్తే ఈరోజు వాళ్లకు మూలరాయి, మూలరాయి, మూలరాయి. తమ్ముడా చెల్లి, ఆఖరిలో ఉన్న రాయినే, అధమ స్థానంలో ఉన్న రాయినే ప్రథమ స్థానానికి దేవుడు లేవనెత్తినట్లుగా, కనిష్ట స్థానంలో ఉన్న దావీదునే గరిష్ట స్థానంలోకి దేవుడు తీసుకొచ్చినట్లుగా నీ బ్రతుకులో కూడా విశ్వసించు. నీ ద్వారా ఒక గొప్ప వంశం ఉద్భవించబోతుంది. విశ్వసించు. మూల పురుషుడిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. భక్తి కలిగిన ప్రజలకు మూల పురుషుడిగా, ప్రార్థనా పరులకు మూల పురుషుడిగా, దేవుని మందిరాలు కట్టేవారికి మూల పురుషునిగా, దైవ సేవకుల కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడని భక్తి కలిగిన సంతతికి
మూల పురుషులుగా నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయంగా నా దేవుడు నిలవబెట్టునుగాక. కొన్ని రోజులే తృణీకరించబడతావు తమ్ముడా, చెల్లి. కొన్ని రోజులే నీ బ్రతుకు నవ్వులు పాలవుతుంది. ఎక్కడ నీ బ్రతుకు నవ్వులు పాలైందో, ఎక్కడ ఏడ్చావో అక్కడే గంతులు వేసే దినాలు నీకు నీ పిల్లలకు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. తృణీకరించబడ్డారా? మూల పురుషులుగా దేవుడు మారుస్తాడు. మేము ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. ఎవరు తృణీకరించబడ్డారో వాళ్ళని మూల పురుషులుగా చేయండి. మూల పురుషుడుగు దావీదు, మూల పురుషుడుగు దావీదు మాట్లాడారు కదయ్యా. అయ్యా మాట్లాడారు కదయ్యా. ఆ మాట ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు రూఢిపరచుదురుగాక. ఈ రోజు నుంచి మచిలీపట్నం మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. రెట్టింపు మహిమతో జరిగించు. వేలాది కొలది ప్రజలకు దీవెన కారణంగా చేయి. వేల కొలది కుటుంబాలు కట్టబడాలి స్వామి. ఓ బలమైన ఉద్యమం ఆ పట్టణంలో మీరు రేకెత్తింప చేయమని ప్రార్థన చేసి సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.